హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ ఎపిసోడ్ లో లిసైరా ఇంకా అలెక్స్ ఆ సైనికుల నుంచి తప్పించుకోవడానికి భయంకరమైన అడవిలో దూరినట్లు, ఆ అడవిలో క్రూరమైన జంతువులు ఉన్నట్లు, ఆ క్రూరమైన జంతువుల్లో రక్తవర్ణం కల జంతువులతో పోరాడి స్పృహ తప్పిపోయినట్లు, తర్వాత గుర్తు తెలియని కొంతమంది వాళ్ళని కాపాడినట్లు చూసాం కదా. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడదాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ రహస్యం. అలెక్స్, లిసైరా ఇద్దరు ఇంకా స్పృహలేని దేహాల్లా నేలపై పడి ఉన్నారు. షాడో ఫారెస్ట్ నలుపు మబ్బుల్లో ఒక్కసారిగా నీలిరంగు కాంతి చీలుకొని కొంతమంది విచిత్రమైన మనుషుల్లాంటి ఆకారాలు బయటపడ్డాయి. వాళ్ళు మనుషులే కానీ పూర్తి మనుషులు కాదు. కోర్ల పళ్ళతో తెల్లగా మెరిసే నోరు, చంద్రుడి వెలుగుల లోతైన నీలిరంగు కళ్ళు, శరీరం అంతా మృదువైన చంద్రకాంతి కలర్ లో లోపల నుంచి వెలుగు వస్తున్నట్టుగా మెరుస్తూ ఉంటుంది. ఆ చంద్రజాతి యోధులు ఆ ఇద్దరు అపస్మాతిక స్థితిలో ఉన్న అలెక్స్, లిసైరాలను నెమ్మదిగా ఎత్తుకొని తమ భుజాలపై మోస్తారు. మాటలు తక్కువ, అడుగులు నిశ్శబ్దం, కళ్ళు మాత్రం ఎప్పుడూ చుట్టూ ప్రమాదం కోసం గమనిస్తూ ఉంటాయి. అలా ఆ గుంపు చాలాసేపు అడవిలో లోతుగా నడుస్తూ చివరకు ఓ విపరీతమైన ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళాక అలెక్స్, లిసైరా ఇంకా స్పృహలో రాలేదు. కానీ వాళ్లను మోసుకెళ్తున్న చంద్రజాతి యోధుల కళ్ళ ముందురున్న దృశ్యం మాత్రం అదే మనకి ఇప్పుడు కనిపించబోతుంది. భారీ వృక్షాలు, వాటి మొదలు చిన్న కొండల సైజులో విస్తరించి కొమ్మలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆ కొమ్మల్ని ఒకదానికొకటి కలిపి సహజమైన వంతెనల్లా రూట్లు, తాటివేళ్లు కలిసిపోతూ ఉన్నాయి. ఇల్లు నేల మీద లేవు. ఒక్కో చెట్టు ఎత్తులో కొమ్మల మధ్య గాలిలో తేలాడుతున్నట్టుగా వేలాడుతూ ఉన్నాయి. సున్నితమైన కట్టడాలు, వంపులు, వంతెనలు, అంతా ఒక ప్రకృతి కళాత్మక అద్భుతంలా కనిపిస్తుంది. ప్రతి ఇంటి బయట నీలిరంగులో మెరుస్తూ ఉండే చిన్న చిన్న గుండ్రటి రాళ్లు తగిలి ఉంటాయి. వాటి నుంచే మొత్తం ఊరికి కాంతి వస్తుంది. చంద్రకాంతికి జోడిగా గ్రామం మధ్యగా చిన్న చిన్న కాలువలు ప్రవహిస్తూ ఉన్నాయి. అవి నీళ్లు కాదు, ద్రవ రూపంలో ఉన్న వెండిలా మెరుస్తూ ప్రవహిస్తూ ఉంటాయి. ఆ ప్రవాహంలో చేపలు కనిపించవు, కానీ కాంతితో తయారైన చిన్న చిన్న జీవులు ఈదుతున్నట్లు కనిపిస్తాయి. చంద్రజాతి ప్రజలు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఈ యోధులు తీసుకొస్తున్న అలెక్స్, లిసైరాలని చూడటానికి ఇళ్లల్లోంచి బయటికి వస్తూ ఉంటారు. వాళ్ళ చర్మం పసిపాల రంగులో కాదు, లోపల నుంచి వెలుగుతో నిండినట్టు సాఫ్ట్ గా మెరుస్తూ ఉంటుంది. కళ్ళల్లో నక్షత్రాల్లాంటి తేజస్సు. వీళ్ళు మనుషులు కారు, దేవదూతలు కూడా కారు. ఏదో పురాతన జాతి అని ఒక్కసారిగా లిసైరా చూడగానే అనిపించేలా ఉంటుంది. యోధులు అందరితో ముందున్నాడు జోరియన్. అలెక్స్, లిసైరా ఇద్దరిని ఒక పెద్ద చెట్టు మధ్యలో తవ్వి చేసిన మందిరం లాంటి స్థలానికి తీసుకెళ్తారు. అది సెలెనరీ వైద్యాలయం. అక్కడ కొన్ని చంద్రజాతి వైద్యులు చంద్రకాంతి మిశ్రమంతో మెరిసే ద్రవాలు, కాంతితో రాసినట్లు కనిపించే రూన్స్, అసాధారణమైన మూలికలతో మందులు రెడీ చేస్తూ ఉంటారు. అలెక్స్, లిసైరాని రెండు వేర్వేరు మంచాలపై పడుకోబెడతారు. వైద్యులు వాళ్ళ గుండె చెప్పులు, గాయాలు అన్ని చెక్ చేస్తారు. ఇద్దరు బ్రతకడానికి ఫైట్ చేస్తున్నారే గాని చాలా గాయాలున్నాయి అని ఒక వైద్యుడు అంటాడు. అతను చేతిలో ఉన్న స్టాఫ్ తో గాల్లో కొన్ని సంకేతాలు గీస్తాడు. ఆ రూన్స్ కాంతిగా వారి శరీరాలపై పడతాయి. బర్నింగ్స్, స్కార్ఫ్స్, గాయాలన్నీ మెల్లగా చల్లబడడం మొదలవుతుంది. చంద్రకాంతి కలిసిన ద్రవంతో అతగా బాండేజ్లను కట్టి వాళ్ళిద్దరిని నిద్రలో వదిలేస్తారు. అలెక్స్, లిసైరా చికిత్స పూర్తయ్యాక జోరియన్ అండ్ అతని జట్టు నేరుగా ఊరి పెద్ద దగ్గరకు వెళ్తారు. సెలరని మధ్యలో ఉన్న అతి ఎత్తైన చెట్టు లోపల ఒక భారీ సభామండపం ఉంటుంది. అక్కడే కూర్చుంటాడు చంద్రవీర్. జోరియన్ వంగి నమస్కరిస్తూ పూర్తిగా వివరించేస్తాడు. చంద్రవీర్ గారు, షారో ఫారెస్ట్ లో పహారా ఉండగా రాక్షస జంతువులకి చిక్కుకుపోయిన ఈ ఇద్దరిని చూసాం. వారిని అక్కడే వదిలిపెడితే ఖచ్చితంగా చనిపోతారు అనిపించింది. అందుకే మన ఊరికి తీసుకొచ్చాం. చంద్రవీర్ ముఖం ఒక్కసారిగా గట్టిపడిపోతుంది. ఎన్నిసార్లు చెప్పాలి జోరియన్? అతని స్వరం మందంగా కానీ బలంగా గదంతా మారిమోగుతుంది. సెలరని గుప్తమైన ఊరు. మన జాడ బయట ప్రపంచానికి తెలియకూడదు. ఎవరిని పడితే వారిని ఇక్కడికి తీసుకొస్తే ఒకరోజు మనల్ని వెతికే వాళ్ళు మనల్ని సజీవంగా వదిలేయరు. అది నాకు కూడా తెలుసు మహాప్రభు. కానీ వాళ్ళని అలా చావుకు వదిలేసి రావడం నా మనస్సాక్షి ఒప్పుకోలేదు. వాళ్ళల్లో ఏదో వింత శక్తి ఉంది. సాధారణ మనుషుల్లా లేరు. అలాగే అతను ఒక్క క్షణం
ఆగి వారి చేతిలో ఉన్న ఒక లాకెట్ చాలా భిన్నంగా ఉంది అని జత చేస్తాడు. చంద్రవీర్ లోపలే ఆలోచనలో కొద్దిసేపు మౌనంగా ఉంటాడు. తర్వాత ఊపిరి విడుస్తూ సరే జరిగిందేదో జరిగిపోయింది అని కొంచెం సాఫ్ట్ గా అంటాడు. వాళ్ళు మేలుకోగానే వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో అడుగుదాం, అంతవరకు వాళ్ళపై ఒక కన్నేసి ఉంచండి అని చెప్తాడు. అలా కొన్ని గంటల తర్వాత అలెక్స్ నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. తల బరువుగా ఉంది, పైకప్పు తెల్లగా కాదు, గోధుమ కలర్ చెట్టు దుంపల మీదకి చెక్కిన రూమ్స్ నీలి రంగులో మెరుస్తూ ఉన్నాయి. పక్క మంచం మీద లిసైరా పడుకొని ఉంది. అతను నిదానంగా వంగి చూస్తాడు. ఆమె శ్వాస నెమ్మదిగా కానీ బలంగా ఉంది. కొద్దిసేపటికి ఆమె కూడా మెల్లగా కళ్ళు తెరుస్తుంది. మనం ఇంకా బ్రతికే ఉన్నామా అని అవాక్కయి చుట్టూ చూస్తూ ఉంటుంది. గదిలో వాళ్ళిద్దరిని తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇద్దరు జాగ్రత్తగా మంచాలపై నుంచి దిగిపోతారు. కొంచెం తడబడిన నిలబడగలిగే స్థితి ఉన్నారు. ఇక్కడ నుంచి త్వరగా బయటకి రావాలి అని లిసైరా కళ్ళల్లో కట్టుదిట్టమైన నిర్ణయంతో ఉంటుంది. వాళ్ళు నెమ్మదిగా తలుపు దిశగా నడుస్తారు. బయటికి వచ్చేసరికి ముందు కనిపించే దృశ్యం చూసి ఇద్దరు కొన్ని క్షణాలు మాటలు రావు. ట్రీ హౌస్లు, వంతెనలు, నీలిరాళ్ల కాంతులు, లిక్విడ్ సిల్వర్ కాలువలు అన్ని అద్భుతంగా మెరుస్తూ ఉంటాయి. చంద్రుని కాంతి మొత్తం ఊరి మీద పడుతూ ప్రతి మనిషిని, ప్రతి కొమ్మని, ప్రతి ఇల్లుని కలల ప్రపంచంలా మార్చేస్తుంది. ఇక్కడ మనకి ఎవరు సూటిగా హాని చేయట్లేదనిపిస్తున్న ఈ ఊరి రూల్స్, ప్రమాదాలు మనకి తెలియవు అని అలెక్స్ నెమ్మదిగా అంటాడు. ఎవరికి పట్టుబడక ముందే దారిలా ఏదైనా కనుక్కొని నిశ్శబ్దంగా జారిపోదాం. ఇద్దరు కొంచెం నీడలు పట్టే దారుల్లో నుంచి నడుస్తూ బయటికెళ్లేలా కనిపించే ఒక సన్నని వంతెన వైపు కదులుతూ ఉంటారు. అదే టైంలో ఒక చంద్రజాతి చిన్న పిల్లోడు వాళ్ళని గమనించి వాళ్ళు మేల్కొన్నారు, బయటికి వస్తున్నారు అని గట్టిగా అరుస్తాడు. కొన్ని సెకండ్లలోనే చుట్టూ ఉన్న వాళ్ళలో కొందరు సంకేతంగా చేతులు ఊపి ఇక్కడికి అని గార్డ్లని పిలుస్తారు. జొరియన్ ఇంకా ఇంకొంతమంది యోధులు వెంటనే అక్కడికి పరిగెడతారు. ఇద్దరు పరిగెత్తాలని అనుకుంటారు. అయినా కొన్ని అడుగులకే ముందు వెనక పక్కన చంద్రకాంతి ఆర్మర్ ధరించిన యోధులు వాళ్ళని చుట్టుముట్టేస్తారు. లిసైరా రిఫ్లెక్షన్ గా తన కత్తి హ్యాండిల్ వైపు చెయ్యి తీసుకెళ్తుంది. అలెక్స్ తన లాకెట్ ని బిగిసి పట్టుకుంటాడు. మా దగ్గరికి రావద్దు అని లిసైరా వారిపై గట్టిగా చూస్తూ హెచ్చరిస్తుంది. మాకు హాని చేస్తే మేము ప్రశాంతంగా ఉండం. అప్పుడు జోరియన్ చేతులు పైకి ఎత్తి వెయిట్, మేము మీకేం హాని చెయ్యం అని గట్టిగా అంటాడు. మీరు రాక్షస జీవుల మధ్య చావు అంచున ఉండగా మేము మిమ్మల్ని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాం. మీ గాయాలకు మా వైద్యులతో చికిత్స చేయించాం. అలెక్స్, లిసైరా ఇద్దరు ఒక్కసారి ఒకరినొకరు చూసుకొని కొంచెం అప్రమత్తత తగ్గుతారు. కానీ పూర్తిగా కూడా నమ్మిపోలేరు. అయితే ఇది ఏ ప్రదేశం అని అలెక్స్ ప్రశ్నిస్తాడు. ఈ అడవిలో ఇవన్నీ, మీరు ఎవరు, ఇక్కడ ఎలా జీవిస్తున్నారు? అప్పుడు జొరియన్ సమాధానమిస్తాడు. ఇది సెలెనరీ, షాడో ఫారెస్ట్ గుండెల్లో దాక్కున్న మా చంద్రజాతి ఊరు. మేము చాలా తరాలుగా ఇక్కడే జీవిస్తూ ఉన్నాం. అప్పుడు లిసైరా ఆసక్తిగా అడుగుతుంది, ఇంత భయంకరమైన అడవిలో ఎలా సాధ్యం? రోజు రాక్షస జీవులు, మృగాలు చుట్టూ తిరుగుతూ ఉంటే. జొరియన్ కొంచెం స్మైల్ తో అది నీకు తర్వాత తెలుస్తుంది. ముందుగా మా నాయకుడు చంద్రవీర్ మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాడు. మా వెంట రండి అని చెబుతాడు. ఇద్దరు చుట్టూ చూసుకుంటూ ఉంటారు. దాదాపు 50 మంది యోధులు వలయంగా వారిని చుట్టేసి మెల్లగా నడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి తామే సింగిల్ గా తప్పించుకోవడం అసాధ్యం అన్న విషయం క్లియర్ గా అర్థమవుతుంది. సరే అని అలెక్స్ తేలికగా తల ఊపుతాడు. ముందు వాళ్ళు ఏమంటారో విని తర్వాత చూస్తాం అని. యోధుల రక్షణ వలయంలో అలెక్స్, లిసైరా ఇద్దరు గ్రామం లోపలికి నడుస్తూ వెళ్తూ ఉంటారు. మార్గ మధ్యలో భారీ వృక్షాల కొమ్మలు ఒకదానికొకటి పెనవేసుకొని సహజమైన వంతెనలాగా మారినట్లు కనిపిస్తాయి. ఒక్కో వంతెన క్రింద లిక్విడ్ సిల్వర్ కాలువలు మెరుస్తూ ప్రవహిస్తూ ఉన్నాయి. దూరంలో పిల్లలు ఆ కాంతి కాలువల దగ్గర ఆడుకుంటూ ఉంటారు. ఇల్లు గాలిలో తేలుతూ ఉన్నట్లు రూట్లకి వేలాడుతూ బ్రిడ్జిలతో కనెక్ట్ అయి ఉన్నాయి. ప్రతి ఇంటి బయట వేలాడుతున్న నీలిరాళ్లు సాఫ్ట్ గ్లో ఇస్తూ ఉన్నాయి. చంద్రజాతి మహిళలు, వృద్ధులు, పిల్లలు వాళ్ళంతా చంద్రుని కాంతితో మరింత ప్రకాశిస్తూ మనిషిని చూశాక ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. లిసైరా నెమ్మదిగా అలెక్స్ చెవిలో గుసగుసలాడుతుంది. వీళ్ళ గురించి మా ప్రపంచ పురాణాల్లో విన్నాను. వీళ్ళని మూన్ వాకర్స్ అంటారు. చాలా ఏళ్ల క్రితం అంతరించిపోయారను
అనుకున్నాం, కానీ ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు ఇక్కడ దాక్కొని బతికి ఉన్నారు. చివరికి గ్రామం మధ్యలో ఉన్న అతి భారీ వృక్షం ముందుకు వాళ్ళని తీసుకెళ్తారు. ఆ చెట్టు మొదలు ఒక కోట ద్వారం ఎంత పెద్దగా ఉంటుందో దాదాపు అంతే సైజులో ఉంది. దానిని లోపల ఖాళీ చేసి ఒక విశాలమైన సభామండపంలా తయారు చేస్తారు. గోడలకు ఆనుకొని ఉన్న వేర్ల మీద ఆకుపచ్చని కాంతితో మెరుస్తున్న ప్రాచీన రూన్స్ చెక్కబడి ఉన్నాయి. పైకప్పు అంతా వేరు ఆకులు కాంతితో ఒక ప్రాకృతిక గోపురంగా కనిపిస్తుంది. ఆ గది మధ్యలో ఒక ఎత్తైన ఆసనం, అందులో కూర్చున్నాడు చంద్రవీర్. జుట్టు పొడవుగా వెండి రంగులో దాదాపు నేలను తాకేలా, నుడితిపై అర్ధచంద్రాకారపు గుర్తు సాఫ్ట్ గా వెలుగుతోంది. చేతిలో ఉన్న కర్ర ముంతపైన గుండ్రటి క్రిస్టల్ బాల్ నెమ్మదిగా తిరుగుతూ లోపల నక్షత్రాల్లాంటి కాంతి మెరుస్తూ ఉంది. అలెక్స్ లిసైరా దగ్గరికి తీసుకురాగానే చంద్రవీర్ తన ఆసనంపై నుంచి లేచి వారి వైపు నెమ్మదిగా నడుస్తాడు. ఎవరు మీరు అని అతని స్వరం గదంతా మారిమోగుతుంది. ఈ శాపిత అడవిలో మీకేం పని? మా సెల్లర్ అనే జాడ తెలుసుకోవడానికి వచ్చారా, లేక మీ వెనకాల ఎవరో పంపించారా? లిసైరా ముందుకు వచ్చి మేము ఇక్కడికి రావాలని ఎప్పుడు అనుకోలేదు అని స్థిరంగా సమాధానం ఇస్తుంది. మా వెనకాల ఆర్మర్డ్ సైనికులు వెంటపడ్డారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి తప్ప మరో దారి మనకి కనిపించలేదు. అందుకే అడవిలోకి దూరాల్సి వచ్చింది. అక్కడి మృగాలు మమ్మల్ని దాడి చేశాయి. ఆ తర్వాత మాకు ఏమి గుర్తులేదు. ఇక్కడ మేలుకున్నాం. అలెక్స్ కూడా ఒక్కోటి జత చేస్తూ షాడో ఫారెస్ట్ లోని రాక్షస జీవులు, వాళ్ళ వెహికల్ క్రాష్, లిల్లీపుట్స్, క్రూర జంతువులు, తర్వాత వచ్చిన రెడ్ మానవాకార రాక్షసులు, ఇవన్నీ క్లియర్ గా చెప్తాడు. చంద్రవీర్ కళ్ళు మొత్తం వారి మీదే గట్టిగా నిలబడి ఉంటాయి. తన చూపు ఎక్కడా మాయమయ్యేలా లేదు. కొన్ని క్షణాల తర్వాత అతని దృష్టి నేరుగా లిసైరా ముఖంపై ఆగిపోతుంది. అతను కళ్ళని సన్నగా చేస్తూ నువ్వు అన్నట్లు కొంచెం ముందుకు వాలి చూస్తాడు. నీ ఆకారం, నీ కళ్ళు తీరు, నీ కత్తి స్టైల్, నువ్వు వాల్కరిన్ వంశస్థురాలివి కదా అని ప్రశ్నిస్తుంది. అతని స్వరంలో అనుమానం కాదు, నిశ్చయ భావం. లిసైరా ఒక్కసారిగా లోపలే కలవరం చెందిన, బయటన మాత్రం ఎలాంటి స్పందన చూపకుండా నిశ్శబ్దంగా నిలబడిపోతుంది. అంతే అని చంద్రవీర్ చేతిని పైకి లేపుతాడు. ఆమె వాల్కరిన్ అని నాకు ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు మా శత్రువులు. ఇవాళ వాళ్ళ వల్లే ఒకప్పుడు మా ప్రపంచం చీలిపోయింది. వెంటనే ఈమెని బంధించండి అని ఆదేశిస్తాడు. అప్పటికే చుట్టూ ఉన్న సైనికులు ముందుకు అడుగు వేస్తూ లిసైరాని పట్టుకోవడానికి సిద్ధమవుతారు. అదే క్షణంలో అలెక్స్ ముందుకి దూకి లిసైరా ముందు అడ్డంగా నిలబడిపోతాడు. అతని చెయ్యి నేరుగా తన మెడలో వేలాడుతున్న ఆ లాకెట్ వైపు వెళ్తుంది. దాన్ని బిగ్గరగా పట్టుకొని యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తాడు. కౌచం కత్తి మళ్ళీ ఏర్పడేలా శక్తిని పీలుస్తుంది అతని మనసు. కానీ అతని చేతిలో మెరుస్తున్న ఆ లాకెట్ ని చంద్రవీర్ గమనించిన క్షణం ఆగండి అని గట్టిగా కేక వేస్తాడు. అతని ఒక్క ఆజ్ఞతోనే చుట్టూ ఉన్న అన్ని యోధులు స్టాచ్యూలా అక్కడే నిలబడిపోతారు. చంద్రవీర్ నెమ్మదిగా ముందుకు వచ్చి అలెక్స్ చేతిలో ఉన్న లాకెట్ పై తన చూపుని నిలబెడతాడు. ఈ లాకెట్ నీకు ఎక్కడ దొరికింది అని మందంగా కానీ గంభీరంగా అడుగుతాడు. అలెక్స్ కాసేపు గాబరా పడిన సత్యం దాటి వెళ్లే రిస్క్ లేకుండా నెమ్మదిగా చెప్పడం మొదలు పెడతాడు. ఇది మా ప్రపంచంలో, భూలోకంలో మా నాన్నగారు నాకిచ్చిన గిఫ్ట్. ఒక్కసారి మా ఇంటిలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్నిలో మా నాన్న చనిపోయాడు. నేను అమ్మ ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాం. తర్వాత నాన్నకు సంబంధించిన వస్తువులన్నింటిలో ఈ అర్ధచంద్ర లాకెట్, ఓ మిస్టీరియస్ బాక్స్ దొరికాయి. అతను వరుసగా చెబుతూనే ఉన్నాడు. బాక్స్ ఓపెన్ చేయడం, చంద్ర లాకెట్ పూర్తిగా ఫిట్ అవ్వడం, పౌర్ణమి రాత్రి బటన్ యాక్టివేట్ అవ్వడం, పోర్టల్ ఓపెన్ అయ్యి భూలోకంలోని అతని గది నుంచి ఈ మ్యాజికల్ ప్రపంచానికి లాగిపోవడం, వరాంతిల్ గ్రామం, ఆ రాక్షస జంతువులు, లాకెట్ ద్వారా ఫైర్ అండ్ థండర్ పవర్ రావడం, లిసైరాతో కలిసిన విధానం, షాడో ఫారెస్ట్ లోకి దూరిన ప్రమాదం వరకు ఇప్పటి వరకు జరిగిన మొత్తాన్ని అతని మాటల్లో వివరిస్తాడు. అప్పుడు చంద్రవీర్ అతని మాటల్లో అబద్ధపు వాసన లేదని చంద్రవీర్ బాగా గమనిస్తాడు. అందరూ బయటికి వెళ్ళండి అని చంద్రవీర్ ఒక్కసారిగా ఆజ్ఞ ఇవ్వడంతో అక్కడున్న అన్ని సైనికులు వేగంగా గది బయటకు వెళ్లిపోతారు. ఒక యోధుడు జోరియన్ మాత్రమే అక్కడ మిగిలిపోతాడు. చంద్రవీర్ ఇప్పుడు అలెక్స్ ఎదురొచ్చి నిలబడి అతని చేతిలోని లాకెట్ వైపు చెయ్యి చాపుతాడు. ఇది నాకు ఇవ్వు అని చెబుతాడు. అలెక్స్ ఒక క్షణం సందేహంగా చూసి తర్వాత మెల్లగా గౌరవంగా లాకెట్ ని చంద్రవీర్ చేతిలో పెడతాడు. చంద్రవీర్ ఆ లాకెట్ ని రెండు చేతులతో బిగించి కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుంటాడు. లాకెట్ లోపల
ఏదో కదిలినట్టుగా చిన్న సున్నితమైన శబ్దం వస్తుంది. కొద్దిసేపటికి అతను కళ్ళు తెరిచి నేరుగా అలెక్స్ కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు, నువ్వు అంటే నిజంగానే భూలోకం నుంచి వచ్చావా? అప్పుడు అలెక్స్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మీకు మా భూలోకం గురించి ఎలా తెలుసు అని ఆశ్చర్యంతో అడుగుతాడు. అవును, నేను భూమి నుంచే వచ్చాను. మీకు మా లోకం గురించి ఎలా తెలుసు? ఈ లాకెట్ గురించి నీకు ఏం తెలుసు? ఇది అసలు ఏమిటి? దీనితో నేను మా భూమికి తిరిగి వెళ్లే మార్గం ఏదైనా ఉందా అని అలెక్స్ అడుగుతాడు. చంద్రవీర్ నెమ్మదిగా ఒక అడుగు వెనక్కి వేసి ఆసనంపై తిరిగి కూర్చుంటాడు. చిన్నపాటి నిట్టూర్పు విడుస్తూ చెబుతాడు, ఈ లాకెట్ నీది కంటే ముందే ఎన్నో ప్రపంచాల కథల్ని చూసింది అలెక్స్. లిసైరా కూడా ఇప్పుడు పూర్తి కాన్సంట్రేషన్ తో అతని వైపు చూస్తూ ఉంటుంది. చంద్రవీల్ మొదలు పెడతాడు. లాకెట్ మూలం లోకాల మధ్య సంతూలం అని. పూర్వంలో మా పూర్వీకులు మేము పుట్టపూర్వతారాలుగా ఉన్న మూన్ వాకర్స్ చంద్రజాతి. మేము చంద్రుని నక్షత్రాల నుంచి ఎనర్జీని తీసుకోవడం, దానితో జీవించడం, టెక్నాలజీ మ్యాజిక్ రెండు కలిపి అభివృద్ధి చేయడం నేర్చుకున్నాం. ఈ అడవి, ఈ గ్రహం ఎప్పుడో చాలా కాలం క్రితం నిజంగా ప్రాణంతో నిండిన స్వర్గం లాంటి ప్రదేశం. మా పూర్వీకులు పరిశోధన చేస్తూ ఒక పెద్ద విషయాన్ని కనుక్కున్నారు. అదే పోర్టల్స్. విశ్వంలో ఉన్న వేర్వేరు లోకాల మధ్య అదృశ్య రంధ్రాలు, గేట్స్. వాటి ఎనర్జీని మేము పఠించగలిగాం. అవి ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకున్నాం. అలా ఒక్కో పోర్టల్ ద్వారా వేర్వేరు నక్షత్రాల దగ్గరికి, చంద్రుల దగ్గరికి, ఖాళీ గ్రహాల వద్దకి ప్రయాణించే వాళ్ళము. ప్రతి చోట నుంచి ఎనర్జీ సేకరించే వాళ్ళం. ఒక రోజు మా స్కాన్స్ లో ఒక విచిత్రమైన విశేషం కనిపించింది. ఎన్నో గ్రహాల్లో జీవం లేదు, కానీ భూలోకంలో మాత్రం జీవం ఉంది. ఆ జీవం మీద క్యూరియాసిటీతో ఒక స్పెషల్ పోర్టల్ ఓపెన్ చేసి మా పూర్వీకులు మొదటిసారి భూలోకానికి వెళ్లారు. అప్పుడు మీ కాలంలో రాజుల పాలన, మీ మనుషులు దేవుళ్లను, దేవి దేవతల్ని, పురాణాలను బలంగా నమ్మే కాలం. మా పూర్వీకులు అక్కడ ఉన్న ఒక రాజ్యంలో పరిచయం అయ్యారు. మా గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి మాకు, ఇద్దరము ఒకరినొకరు స్టడీ చేయడం మొదలు పెట్టాం. మా చంద్రజాతి టెక్నాలజీ, మీ రాజుల దైవ జ్ఞానం కలిసిపోయినప్పుడు ఒక భీకరమైన ఐడియా పుట్టింది. విశ్వంలోని అన్ని లోకాల మధ్య సంతులనం ఉంచేలా ఒక డివైస్ చేయాలనుకున్నాము. సూర్యుడి కోర్ ఫ్లేమ్ శక్తి, చంద్రుని శాంతమైన గ్రావిటీ ఎనర్జీ, నక్షత్రాల ఆత్మల్లాంటివి, అంతరిక్షంలోని అంధకార శక్తి, ఇవన్నింటినీ కోర్ ని తీసుకొని మా మ్యాజిక్, మీ రాజుల పవిత్ర జ్ఞానంతో కలిపి ఒకే ఒక యంత్రం తయారు చేశారు. అదే నువ్వు పట్టుకున్న ఈ డివైస్. ఇది సాధారణ లాకెట్ కాదు, ఇది ఎన్నో శక్తులను కలిపిన బ్యాలెన్స్ కీపర్. ఈ లోకాలు ఎక్కువగా పిచ్చిదారిలో నడవకుండా పోర్టల్స్ ద్వారా వచ్చే పోయే ఎనర్జీల మధ్య సంతులనం ఉంచే కేంద్రం. ఈ డివైస్ కి ఇంకో ప్రత్యేకత ఉంది. ఇది ఎప్పుడు తన యజమానిని తానే ఎంచుకుంటుంది. ఎవడైనా దాన్ని బలవంతంగా కంట్రోల్ చేయలేరు. ఎవడైనా శక్తి కోసమే, ఆధిపత్యం కోసమే దీనిని కోరుకుంటే ఇది అతడిని తిరస్కరిస్తుంది. ఎవరైతే నిజంగా లోకాన్ని రక్షించాలనుకుంటాడో, సంతులనం కోసం నిలబడతాడో, అతన్ని ఇది స్వయంగా ఎంచుకుంటుంది. మొదటిసారి మీ భూలోకంలో ఒక రాజు, సత్యానిష్ట ధర్మబద్ధుడైన ప్రభువు ఈ డివైస్ చేత ఎంచుకోబడ్డాడు. అతనికి మేము ఈ యంత్రాన్ని అప్పగించాం. అప్పటి వరకు మా పూర్వీకులు కూడా రెగ్యులర్ గా భూలోకానికి, మీ ప్రపంచానికి వచ్చిపోతూ టెక్నాలజీ, జ్ఞానం, శక్తి మధ్య సంతులనం ఎలా ఉంచాలో ఆ రాజ్యంలో కలిపి పని చేసేవాళ్ళు. కానీ కాలం మొరుగుతూ పోయింది. మీ భూలోకం మీద యుద్ధాలు పెరిగిపోయాయి. రాజ్యాల మధ్య సంఘర్షణలు, లోభం, విరోధం, రక్తపాతం ఇవి ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు ఆ డివైస్ తప్పు చేతుల్లోకి పడిపోయే ప్రమాదం చాలా పెరిగింది. చివరికి ఆ ధర్మరాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఇక మా భూలోకంలో ఉండకూడదు. మిమ్మల్ని వెతికే శక్తులు ఈ యంత్రం కోసం మాకు మీకు భేదాలు తెస్తాయి అని భావించి ఈ డివైస్ తిరిగి మా పూర్వీకులకు ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి ఈ డివైస్ మా ఈ చంద్రజాతి లోకంలోనే ఉండిపోయింది. ఇది మాలో ఒకరిని ఎంచుకుంది. ఆ వ్యక్తి కూడా మేము ఈ లోకానికి వచ్చిన ఎనర్జీలు, వెళ్లే పోర్టల్స్ అన్నింటినీ కర్తవ్యంగా బ్యాలెన్స్ చేయాలని ప్రయత్నించాం. ఇంకా చాలా కాలం మేము వేర్వేరు గ్రహాలకి పోర్టల్స్ ద్వారా ప్రయాణిస్తూ ఇక్కడున్న టెక్నాలజీలను, ప్రకృతిని, రహస్యాల్ని స్టడీ చేస్తూ మా మ్యాజిక్, మా సైన్స్ రెండింటిని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. మేము చేసింది ఒకటే తప్పు. మేము ఎప్పుడో ఊహించని ఓ పెద్ద తప్పు. ఆ తప్పిదం వల్ల ఇప్పుడే నువ్వు చూస్తున్న ఈ పరిస్థితికి, మా సెలనరీ ఈ చీకటి అడవిలో దాక్కోవాల్సిన స్థితికి, మా మొత్తం జాతి వెంటాడబడే జీవుల బతకాల్సిన పరిస్థితే మేము కారణమయ్యాం. అక్కడితో చంద్రవీర్ మాట ఆపుతాడు. లాకెట్ ఇంకా అతని చేతిలో మౌనంగా మెరుస్తూ ఉంటుంది. అలెక్స్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. లిసైరా నిశ్శబ్దంగా చంద్రవీర్ వైపు చూస్తుంది. ఆ తప్పు ఏమిటి అని అలెక్స్
అలెక్స్ మెల్లగా అడగబోతున్న క్షణంలో అక్కడితో ఆ సభలోని ఆ మౌనం, ఆ డివైస్ చరిత్ర, ముందు రాబోయే ప్రమాదాల నీడ అన్ని ఒక్కసారిగా మరింత భారంగా గాలిలో వేలాడుతాయి. ఆ పూర్వీకులు చేసిన తప్పేమిటి? ఈ లాకెట్ మళ్ళీ భూలోకానికి ఎలా వచ్చింది? ఆ లాకెట్ ని నిజంగానే అలెక్స్ ని ఎన్నుకుందా? ఇవన్నీ తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. బాయ్ ఫ్రెండ్స్.